నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. తమిళనాడులో ఎలక్షన్ ఫీవర్ ముగిసింది. పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. ఇప్పుడు అందరి చూపు ఫలితాల వైపే. దశాబ్దాలుగా ద్రావిడ పార్టీల మధ్య నలిగిన తమిళ పాలిటిక్స్ లో ఈసారి ఎలక్షన్స్ కి ఎక్కడా లేని టెన్షన్. ఈ హైప్ కి కారణం ఎవరు? ఒకరే, విజయ్ దళపతి. కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ సినిమా స్టార్ ఇప్పుడు పాలిటిక్స్ లోనూ స్టార్ గా నిలబడతారా? ఆయన పెట్టిన తమిళగా వెట్రి కళగం పార్టీ కొత్త చరిత్ర రాస్తుందా, లేక కేవలం ఓట్లు చీల్చే పార్టీగా మిగిలిపోతుందా? అసలు పోలింగ్ సరళి ఏం చెప్తోంది? గ్రౌండ్ రిపోర్ట్స్ ఏంటి? విజయ్ పార్టీ భవిష్యత్తుపై ఓ లుక్ ఇద్దాం రండి ఇవాల్టి బిగ్ స్టోరీలో. ఎప్పుడైతే 2024 ఫిబ్రవరి 2న విజయ్ తమిళగా వెట్రి కళగం పార్టీని అనౌన్స్ చేశారో అప్పటి నుండే తమిళనాడు పాలిటిక్స్ లో అసలైన హీట్ మొదలైంది. 2026 ఎన్నికలే తమ టార్గెట్ అని ఆయన మొదటి రోజే కుండ బద్దలు కొట్టారు. అప్పటి నుండి పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదు అంటూ గ్రౌండ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని ప్రకటించి ఓవైపు డిఎంకేను పొలిటికల్ ఎనిమీ అని, మరోవైపు బీజేపీని ఐడియాలజికల్ ఎనిమీ అని టార్గెట్ చేస్తూ విజయ్ వేసిన అడుగులు ఆయన పొలిటికల్ స్ట్రాటజీని క్లియర్ గా చూపిస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించినవి కావు, తమిళనాడు రాజకీయాల భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి. విజయ్ పార్టీ అనుకూల అంశాలు అంటే పాజిటివ్స్ ఏమంటున్నాయో చూద్దాం. విజయ్ పార్టీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన క్రేజ్. ముఖ్యంగా యూత్ లో విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఏళ్లుగా డిఎంకే, అన్నా డిఎంకేల పాలన చూసి విసిగిపోయిన జనం ఓ కొత్త ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అవినీతి లేని పాలన ఇస్తానన్న విజయ్ స్లోగన్ ఈ వర్గాలను బలేగా ఆకట్టుకుంది. రెండోది, విజయ్ ముక్కల్ ఇయక్కం పేరుతో ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్లు 10 ఏళ్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు పార్టీకి అదిరిపోయే పునాది వేశాయి. కరోనా టైంలో వరదలు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన సేవలు జనంలోకి బాగా వెళ్లాయి. ఇది కేవలం సినిమా గ్లామర్ కోసం వచ్చిన పార్టీ కాదు, జనంలో పనిచేసిన అనుభవం ఉందనే నమ్మకాన్ని కలిగించింది. మూడవది, విజయ్ తనను తాను అంబేద్కర్, పెరియార్, కామరాజు లాంటి గొప్ప నేతల వారసుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడం, తమ పార్టీ సిద్ధాంతం సెక్యులర్ సోషల్ జస్టిస్ అని చెప్పడం ద్వారా అణగారిన వర్గాలకు, మైనార్టీలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా ద్రావిడ పార్టీల ఓటు బ్యాంకును దెబ్బతీసే వ్యూహంగా, అదే భాగంగానే చెప్పుకోవచ్చు. ఇక విజయ్ పార్టీకి నెగటివ్స్ ఏమంటున్నాయో చూద్దాం. ఏ కొత్త పార్టీకైనా సరే బలమైన క్యాడర్ లేకపోవడం అతిపెద్ద మైనస్. ఇదే విజయ్ పార్టీకి కూడా వర్తిస్తుంది. రాష్ట్రంలో ప్రతి బూత్ లెవెల్లో క్యాడర్ ను తయారు చేసి ఎన్నికలను నడిపించడం అంత ఈజీ కాదు. ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉన్నప్పటికీ వీటిని పూర్తి స్థాయి పాజిటివ్ క్యాడర్ గా మార్చడంలో విజయ్ ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది ఫలితాలే తెలుస్తాయి. రెండవది, అనుభవం ఉన్న లీడర్లు లేకపోవడం. విజయ్ తప్ప ఆ పార్టీలో జనానికి తెలిసిన రాజకీయ అనుభవం ఉన్న సెకండ్ లెవెల్ లీడర్స్ ఒక్కరూ లేరు. ఇది కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాదు, ఎన్నికల వ్యూహాలు రచించడంలోనూ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో కూడా ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. మూడవది, అభిమానం ఓట్లుగా మారుతుందా? అదే అసలైన ప్రశ్న. ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్ళు తమ సినీ ఇమేజ్ ను సక్సెస్ఫుల్ గా ఓట్లుగా మార్చుకోగలిగారు. కానీ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండానే వెనక్కి తిరిగారు. కెప్టెన్ విజయకాంత్ పార్టీ పెట్టిన అధికారాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. అందువల్ల విజయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఓట్ల రూపంలోకి వస్తుందని గ్యారంటీగా చెప్పలేం. డిఎంకే, అన్నా డిఎంకేలకు ఉన్న ట్రెడిషనల్ ఓటు బ్యాంకును చీల్చడం అంత తేలికైన విషయం కాదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు పాయింట్కి వద్దాం. విజయ్ పార్టీ ఎవరి ఓట్లను ఎక్కువగా చీలుస్తుంది? ఇది $1 మిలియన్ ప్రశ్న. దీనిపై పొలిటికల్ అనలిస్టులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే టీవీకే దెబ్బ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అన్నా డిఎంకేకే తగులుతుందని. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, డిఎంకేకు ఆల్టర్నేట్ కోసం చూసే ఓటు అన్నా డిఎంకే, టీవీకే మధ్య చీలిపోతుంది. ఇది ఇండైరెక్ట్ గా అధికార డిఎంకే ప్లస్ అవుతుంది. కానీ ఇంకొంతమంది దీన్ని ఒప్పుకోవట్లేదు. వాళ్ళ ఆలోచన ఏంటంటే విజయ్ పార్టీ డిఎంకే ఓటు బ్యాంకు కూడా గట్టిగానే గండి కొడుతుంది. ముఖ్యంగా డిఎంకే పాలనతో అసంతృప్తిగా ఉన్న న్యూట్రల్ ఓటర్లు, యువత, పట్టణ ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో విజయ్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. కొన్ని సర్వేల ప్రకారం యువ ఓటర్లలో
టీవీకేకి మంచి సపోర్ట్ కనిపిస్తోంది. ఇది నిజమైతే చాలా నియోజకవర్గాల్లో డీఎంకే గెలుపు లెక్కలు తారుమారవుతాయి. నిజం చెప్పాలంటే టీవీకే ప్రభావం రెండు ప్రధాన పార్టీల వైపు ఉంటుంది. కొన్ని ఏరియాల్లో అన్నా డీఎంకేను దెబ్బతీస్తే మరికొన్ని చోట్ల, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో డీఎంకేను దెబ్బతీయవచ్చు. దీంతో చాలా చోట్ల ట్రయాంగిల్ ఫైట్ ఏర్పడి తక్కువ మెజార్టీతో ఫలితాలు తలకిందులయ్యే అవకాశం కనిపిస్తోంది. విజయ్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? ఇప్పటి వరకు బయటకొచ్చిన కొన్ని అనధికారిక సర్వేలను చూస్తే టీవీకేకు ఓటు శాతం 8 నుండి 12% వరకు ఉండొచ్చని ఒక అంచనా. కొన్ని సర్వేలు ఇది ఏకంగా 18 వరకు కూడా వెళ్ళొచ్చని అంటున్నారు. ఒకవేళ టీవీకే 10% ఓట్లు షేర్ సాధించినా అది తమిళనాడు రాజకీయాల్లో ఒక సెన్సేషనల్ అవుతుంది. మరి సీట్ల సంగతి ఏంటి? ఇక్కడ కూడా అంచనాలు భిన్నంగా ఉన్నాయి. మినిమం 10 నుండి 18 సీట్లు గెలవచ్చని కొందరు అంటుంటే, లేదు దాదాపు 25 నుండి 40 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి తమిళనాడు ఫలితాలనే మార్చేస్తుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక పార్టీ డబుల్ డిజిట్ సీట్లు గెలిచినా లేదా గెలుపోటంలను శాసించినా అది సాధారణ విజయమే అని చెప్పొచ్చు. కానీ టీవీకే పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం రావడం ఈ ఎన్నికల్లో దాదాపు అసాధ్యమని చెప్పాలి. సో ఫైనల్ గా చెప్పాలంటే దళపతి విజయ్ తన పొలిటికల్ ఎంట్రీతో తమిళనాడులో ఒక బలమైన ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారు. ఫలితం ఎలా ఉన్నా ఆయన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సర్వేలు, గ్రౌండ్ రిపోర్ట్లు చూస్తుంటే టీవీకే పార్టీ కొన్ని సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ గా మారినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఒకవేళ ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోతే విజయ్ సపోర్ట్ చాలా కీలకం కానుంది. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి అంచనాలు మాత్రమే. దశాబ్దాల ద్రావిడ రాజకీయ కోటను ఈ సినిమా స్టార్ బద్దలు కొడతాడా, లేక ఇదొక తాత్కాలిక సంచలనంగా మిగిలిపోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్ కోసం 9+ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.